రైట్ సార్. అయితే తదుపరి కార్యాచరణ వరంగల్ ఈస్ట్ నియోజకవర్గంలో మీది ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ఇంకా బేసిక్‌గా అందరూ 3 ఏళ్ళు అంటున్నారు కానీ జమిలీ ఎలక్షన్స్ రాబోతున్నాయని చాలామంది మాట్లాడుతున్నారు. మహా అయితే ఇప్పుడు 2 ఏళ్ళు అయిపోయింది. ఇంకొక సంవత్సరం మాత్రమే ఉంటుంది. మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది వరంగల్ ఈస్ట్ నియోజకవర్గంలో? ఎలక్షన్ల కొరకు పనిచేసే వ్యక్తిని కాదు నేను. 360 రోజులు ప్రజల కష్ట సుఖాలలో ఉండేటోని. ఇవాళ ఎలక్షన్స్ వస్తానే కనుక పనిచేయాలి, ఎలక్షన్స్ వస్తానే కనుక తిరగాలి అనేది లేదు. ఎలక్షన్స్ ఉండని, ఉండకపోని, గెలవని, ఇప్పటివరకు నేను గెలిచిందా? 20 ఏళ్ళ కాంచి నాకు చేతనైంది ప్రజలకు అందుబాటులో ఉంటానా, నా దగ్గరకు వచ్చినోనికి నేను న్యాయం చేసినానని అనుకుంటాను. గెలిస్తే ఏం చేస్తారు సార్ ప్రజలకి? ఇక గెలిచినప్పుడు ఇప్పుడు ఉన్నాయా ఎలక్షన్? అయినా నాకు చేతనైన శక్తి కొరకు నా చేతిలో ఎంత ఉంటే అంత రూపాయి ఉంటే పావులో ఖర్చు పెట్టుకుంటాను. వాళ్ళ కష్ట సుఖాలలో నా వంతు పాత్ర నేను చేస్తున్నా. అంటే సార్ నాకు నిజంగా అనిపిస్తుంది సినిమాల్లో బేసిక్‌గా మీ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ కనిపిస్తూ ఉంటారు. నేను గెలిచినా గెలవకపోయినా ప్రజల్లోనే ఉంటాను అని చెప్తున్నారు. ఎందుకు ప్రజాసేవ అంటే ఎందుకంత ఇష్టం మీకు? మా నాన్న కాంచి వచ్చింది. మా ఫాదర్ కూడా మంచి ఇప్పుడు 500 ఎకరాలు ఉన్నాయని ఆ రోజుల్లో పట్టాతో ఉన్నది, రికార్డు ఉన్నది. ఆయన బాజాబ్తో చూయించి సీలింగ్లలో ఇచ్చిండు. ఆయన అన్నీ గిట్లనే ప్రజల కొరకు చేస్తా అంటే మేము ఆయన దగ్గరుండి చూసినాం. మాకు కూడా అదే వచ్చింది. అది మా ఫాదర్తో మాకు వచ్చింది తప్ప మాకేదో ఇలా చేయాలని అట్నే అంటే మీకు నేను ఎప్పుడు రాజకీయాలలో అనిపించలేదా? నేను నిలబడ్డా ప్రజలకి ఇంత చేస్తున్నాను నన్ను ఎందుకు గెలిపించట్లేదు అన్న బాధ మీకు ఏ రోజు కలగలేదా? అంటే కొంత నేను పార్టీలకు వ్యతిరేకంగా కూడా ప్రజలలో మద్దతు లేని పార్టీలకు పోయిన ఫస్ట్లో కొంత యాంటీ. ఇప్పుడు కొన్ని గ్రూపులు, ఇప్పుడు మా భారతీయ జనతా పార్టీ అంటే నాకు ఇష్టం. ఈ ముస్లిమ్స్, క్రిస్టియన్స్ కొందరికి ఇష్టపడని వాళ్ళు ఉన్నారు కదా, అది మా మీద ప్రభావం పడుతుంది కదా కొంత. అట్లని వాళ్ళని మాకు శత్రువులు కాదు, వాళ్ళ పార్టీకి వాళ్ళు ఇంకో హిందువులు కొంచెం ఎక్కువ సపోర్ట్ ఉంటుంది. ఓసారి ఒక్కొక్క పార్టీకి ప్రజలు ఓ తీరు ఆశీర్వాదిస్తూ ఉంటారు, కానీ వెనక ముందు తెలుసుకుంటా అంటారు. మా మా నా ఎలక్షన్లలో ఆశీర్వదించలే, మళ్ళీ పార్లమెంట్లో ఆశీర్వదించారు. అంటే ఎక్కువ మెజార్టీ. అంత మాత్రాన ప్రజల మీద కోపం పెట్టుకోవద్దు కదా. పార్టీ పరంగా పక్కన పెడితే వ్యక్తిగతంగా నేను మాట్లాడుతున్నాను సార్. వ్యక్తిగతంగా మీరు ఇంత సేవ చేస్తున్నారు. ఇప్పుడు కూడా ప్రజల గురించే మాట్లాడుతున్నారు తప్ప నాకు అంటే నేను ఏదన్నా కాంట్రవర్సీ లాగుదామన్నా నాకు పక్కవాడి గురించి, పక్క పార్టీ గురించి కూడా అవసరం కాదు. నా గురించి నన్ను అడుగు. ఇలా జరుగుతుంది ఒక అని పార్టీ మాత్రమే గురించి నేను బాహాటంగా చెప్తున్నారు. కానీ ఏ రోజు మీకు అనిపించలేదా? నేను మళ్ళీ అడుగుతున్నాను అదే క్వశ్చన్ని. ఐ రిపీట్ వన్స్ అగైన్. మీకు ఎప్పుడు పర్సనల్‌గా బాధ కలగలేదా? అంటే పర్సనల్గా ఒకవేళ పడ్డదని అనుకుంటాను. మీరే అన్నారు అనుకున్నాం. నేను ఉంటానా రాజకీయాలు? నాకు అవసరం. ఓ వ్యక్తి వస్తే ఇంటికి ఆదుకోవాల్సిన అవసరం ఏముంటుంది? బాధ లేదు. అరే ఇప్పుడు నాకు ఒక 53,000 మంది నమ్మి నన్ను ఆదరించి భారతీయ జనతా పార్టీకి గెలిపించాను. అయితే నా ఇంట్లో అనుకుంటా 53,000 మందిని నేను అన్యాయం చేసాను కాదా? ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు ఒక 3,500 ఓట్లతో ఓడిపోయినా. అంటే నేను నెక్ టు నెక్ వచ్చినట్టే కదా. ఆ సగం మందికి అంటే వాళ్ళనైతే మధ్య నిష్పెట్టవద్దు కదా. అట్లా 20 ఏళ్ళ కాంచి నాకు చేతనైన పని నేను చేసుకుంటూ వస్తూనే ఉన్నాను. ఎన్నడూ నేను వాళ్ళ మీద కోపానికి రాలే, ఎన్నడూ నన్ను వేయలేదని నేను చిదరించుకోలే. గెలిస్తే ఇంకెక్కువ సర్వీస్ చేయగలను. ఇప్పుడు చేయలు కట్టుకుని కూర్చుంటానులే. ఒకవేళ గెలిచి ఉంటే ఇప్పుడు నేను చేసేది 100 మందికి సర్వీస్ అయితే అప్పుడు 1000 కొద్దీ సర్వీస్ చేసే అవకాశం ఉంటుంది. అది మిస్ అవుతానా అని ఎప్పుడన్నా బాధ అనిపిస్తుంది కావచ్చు, కానీ ఇంకింత ఎక్కువ సర్వీస్ చేసే అవకాశం ఉండే చట్టసభలకు పోతే అనేది ఎప్పుడన్నా. ఇప్పుడు ఏమైనా నా సొంతంగా సమకూర్చుకున్న నిధులతోనే చేయాలి తప్ప ప్రభుత్వం. ఇప్పుడు ఏమన్నా మహిళలు ఉన్నారు మా దగ్గర, మహిళలు చాలా అధ్వానమైన పరిస్థితుల్లో. దానికి ప్రధాన కారణం తాగుడు. భర్తలు పని చేస్తారు కానీ 90% ఆ దుకాణాలకే పోతాయి, 10% వస్తాయి. ఆ మహిళ గృహిలు చాలా
నేను పర్సనల్గా చూసుకుంటాను. చాలా మంది బీడీ కార్మికులుగా. బీడీ కార్మికులతో ఏమొస్తుంది చెప్పండి, 200తో బిడ్డనేడ చదివిస్తుంది, అవును. స్కూల్కి ఏడ పంపుతుంది. అట్లా చాలా ఇబ్బందులలో ఉన్న కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళకు కొన్ని ఇండస్ట్రీస్ పెట్టించి చేనేత అంటే ఏదో ఒకటి, ఇక ఇస్తార్ల పరిశ్రమ పెట్టవచ్చు, అగ్గిపెట్టెల పరిశ్రమలు పెట్టవచ్చు. మనం కొంచెం కోఆర్డినేషన్ చేసుకుని ప్రభుత్వం నుంచి మీరు మీ సహకారం. నియోజకవర్గంలో చాలా మందికి పర్సనల్గా హెల్ప్ చేశారని విన్నాను సార్. పర్సనల్గా చేసుకుంటాను. అందుకే నేను ఏమంటాను, నాకు రూపాయి ఉంటే పావులో చేసుకుంటూ వస్తాను. కానీ రూపాయి చేసే శక్తి ఎప్పుడు వస్తుంది? నా పావులోకి ఇంకో ప్రభుత్వం నుంచి ఇంకింత కొట్లాడి గ్రాంట్ తీసుకొస్తే రూపాయి అవుతుంది. కానీ నా పావులతోనే ఇప్పుడు చేస్తాను, రూపాయితో చేయలేకపోతాను. అంతే తప్ప ప్రజల మీద నాకు ఎప్పుడు నాకు వేయలేదు పోయలేదు, నాకు కోపం లేదు. చేస్తే వాళ్ళకే ఇంకింత ఎక్కువ లాభం. ఇవాళ కాకపోతే రేపు తెలుసుకుంటారు. తెలుసుకోకపోయినా నాకు బాధ లేదు. నా పావులే నాకు ఉన్నదే ఇస్తాను, కానీ లేనిదైతే ఇస్తాను లేదు. రైట్. అంటే ప్రధానంగా మహిళలు ఒకటే అంటున్నారు, బట్ మీ వరంగల్ ఈస్ట్ నియోజకవర్గంలో ముస్లిం ఓటర్స్ కూడా చాలా ఎక్కువ. అలా మహిళలు కారా వాళ్ళు? నేను చెప్పేది అన్ని మతాల గురించి చెప్తాను, ప్రజల గురించి చెప్తాను. ముస్లిమ్స్ వేరు, క్రిస్టియన్స్ వేరు అని చెప్పలే. ముస్లిమ్స్ వ్యక్తిగతంగా ఇప్పటికీ నన్ను ఆదరిస్తారు. నేను ఎక్కార్డ్స్ ఇస్తాను, ముస్లిమ్స్కి కూడా ఇస్తాను. రోడ్ల మీద మిర్చీలు బండ్లు పెట్టుకొని అమ్ముతారు, చూసినరా? మా నెక్కు సౌజన్యంతో మా అనురాధ దేశాల దగ్గర కొంత కొట్లాడి తెచ్చి ఒక్కొక్క ఎక్కార్ట్ 50,000 రూపాయల విలువ. అట్లా ఇప్పటికీ 430 ఎక్కార్ట్స్ ఇచ్చాం. రోడ్ల మీద ఈ మిర్చీలు గ్యారెలు వేసుకొని అమ్ముకుంటారు చూడండి, వాళ్ళకు షెల్టర్ లేకుండా. అట్లా అంతా ముస్లిమ్స్కి ఇస్తానా, క్రిస్టియన్స్కి ఇస్తానా. నాకు ఓట్లు వేయలేదు, వాళ్ళ మీద కోపం ఏం లేదు నాకు. రైట్. ఇంకా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ మధ్య కాలంలో బాగా ప్రజలు ఇబ్బంది పడుతూ వచ్చారు. ఇటు హైడ్రా అని, మూసి అని, లేకపోతే ఇలాంటి కార్యక్రమాల వల్ల వాటిని ఏ విధంగా చూస్తారు సార్? హైడ్రాతోని బీద ప్రజలకు నష్టం అవుతుంది, కానీ కొన్ని లాభాలు కూడా ఉన్నాయి. కానీ గిదేంది 70 కోట్ల ముచ్చటేంది? అది కొంత లాభం అవుతుంది, కొంత నష్టం అవుతుంది. అది ఆయన ఆ 70 కోట్ల ముచ్చట విషయానికి వస్తే మీరే బయటపట్టాలి. ఎక్కడెక్కడ ఎంత ఖర్చు పెట్టారు, ఎవరెవరికి ఎంత ఖర్చు పెట్టిన దాని మీద ఎంక్వైరీ చేయాలి ముఖ్యమంత్రి. నేను అడిగిన దానికి అంటే ప్రభుత్వం వాళ్ళ చేతుల్లో ఉన్నప్పుడు ఆయన చేసి బర్తరఫ్ చేసి దాని మీద న్యాయ విచారణ చేసి ఆయన చెప్పింది కరెక్టే, అన్ని పద్ధతిగానే ఉన్నాయి అన్నప్పుడు మళ్ళీ తీసుకో. హోంశాఖకి నీ చేతుల పనేనే. అప్పుడు మంచిగా అనిపిస్తే ఓమి ఆర్థిక శాఖకి బెస్ట్ అని. ఇప్పుడు 2 శాఖలు ఇచ్చారు కదా ఆవిడకి. అరేనమ్మా, ఇప్పుడంతా అక్కరాని శాఖలనే కదా, మంచి శాఖకి న్యాయ విచారణ చేయి. ఏది లేకుండా ఇప్పుడు చెప్పి వారం దాడుతా అంటే ఏం తప్పు లేదా, సర్లేదు మేము ఒత్తుకుంటాను తప్ప. ఒకవేళ దీని మీద అటు ఇటు ఎటు నుంచి ప్రాపర్ సమాధానం రాకపోతే మీ తదుపరి కార్యాచరణ ఏంటి సార్? మేము ప్రజలలో తీసుకుపోతాం, ప్రజలకు చెప్తాం. ప్రజలే న్యాయ నిర్ణయిస్తారు రాబోయే రోజులలో. అంటే హైకోర్టుకి కానీ సుప్రీంకోర్టుకి కానీ అయ్యి ఆ పని అయితేనే ఉంటుంది కదా. కానీ ప్రభుత్వాన్ని కాపాడే వ్యక్తి ఇది చేయాలన్నా వద్దా? హైకోర్టు మాకు తెలుసు, ఎలక్షన్ కమిషన్ తెలుసు, ఆ ప్రాసెస్ నడుస్తుంది. నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నేను ఇక్కడ రాష్ట్ర ప్రజలందరినీ సక్రమంగా చూస్తా, మరి సరైన వ్యవస్థ నడిపిస్తా, ఎక్కడ అన్యాయాలు జరగకుండా చూస్తా, ఇవన్నీ చెప్పి చేసిన కాడ నీ మంత్రివర్గంలో వాళ్ళే చెప్పిన స్టేట్మెంట్కు మీరెందుకు దాని మీద చర్య తీసుకుంటాను లేదు? సామాన్యుల మా పరిస్థితి ఏంది? దాని మీద మొదలు కావాలన్నా వద్దా? నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతాను.